నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 4 ఎస్ఏ ఆన్సర్ చూసాము. ఇప్పుడు మనం యూనిట్ 4లో ఏదైతే షార్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందో అది చూద్దాము. సో షార్ట్ ఆన్సర్లో మనకి ఇది ఒకటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, కంపల్సరీ క్వశ్చన్. సో ఇందులో ఏం అడుగుతున్నారంటే డిఫైన్ లా అండ్ మెన్షన్ ద ఫీచర్స్ ఆఫ్ లా. సో లా అంటే ఏంటిది, దాని ఫీచర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మీనింగ్, the word law is derived from German word lag which means something fixed. సో లా అంటే ఏంటిది, జర్మన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. సో జర్మన్లో లాని ఏమంటుండే ల్యాగ్, జర్మన్ వర్డ్ ల్యాగ్. సో ఇదంటే ఏంటిది, సంథింగ్ ఫిక్స్డ్. అంటే లాస్ అనేవి ఫిక్స్డే ఉంటాయి కదా, ఏం చేంజ్ అట్లా చేసేటివి ఉండవు కదా, పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా చేంజ్ చేయడానికి. సో అది చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్ లా ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ రూల్ ఆఫ్ కండక్ట్. సో రూల్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటిది, లా అంటే లాస్ ఉండడం వల్ల పీపుల్ ఎలా బిహేవ్ చేయాలి అనేది ఉంటుంది కదా. సో అది ఇక్కడ మనకి ఇచ్చినారు. ఇంపోజ్డ్ బై సోవీరియన్ పొలిటికల్ అథారిటీ. సో గవర్నమెంట్ పాస్ చేసేది కదా ఇలాంటి లాస్. డెఫినేషన్స్, జాన్ సాల్మన్. సో ఇతను ఏమంటున్నాడు, లా అనేది కలెక్షన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, అంటే ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ ఎందుకు రికగ్నైజ్డ్ అండ్ అప్లైడ్ బై ది స్టేట్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. సో ఇవేంటివి, ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి పీపుల్ ఫాలో అవ్వాలి, ప్లస్ ఇది స్టేట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఇలాంటి లాస్. దేని ప్రకారం, జస్టిస్ అంటే న్యాయం ఏ వైపు ఉంటే అలాంటివి మాత్రమే పాస్ చేస్తుంది. టిఈ హ్యాలాన్. సో ఇతను ఏం చెప్తున్నాడు, ఇది ఒక జనరల్ రూల్, ఏవైతే లాస్ ఉన్నాయో అవేంటివి జనరల్ రూల్స్. అవి ఏం చేస్తాయి, పీపుల్ బిహేవియర్ని కండక్ట్ చేస్తాయి. అంటే పీపుల్ ఎలా బిహేవ్ చేయాలి లా ప్రకారం అనేటివి కొన్ని రూల్స్ పెడతారు కదా. సో అది ఇతను చెప్తున్నాడు. నెక్స్ట్ ఫీచర్స్ ఏంటివి లావి. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ లా. Law comprises some rules and regulations which are approved by the sovereign. సో ఏదైతే గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుందో సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటివి, పీపుల్ ఎలా ఉండాలి అని చెప్తారు కదా అవి. ఇంకా రూల్స్ ఎలాంటివి ఉంటాయి లాస్లో అవన్నీ ఎవరు చెప్తారు, గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేస్తుంది. వీటిని మనం ఏమంటాము, ఒక ఫీచర్ అన్నమాట. దేనికి, ఇప్పుడు మనకి లా అనేది ఒకటి పాస్ అవుతుంది అంటే గవర్నమెంట్ అగ్రీ అవ్వాలి, ఇంకా పీపుల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎన్ఫోర్స్డ్ బై ది స్టేట్, ఇట్ ఈజ్ వ్యాలిడ్ బికాజ్ ఇట్ ఈజ్ శాంక్షన్డ్ బై ది స్టేట్. సో ఇది ఏమవుతుంది, ఏదైతే స్టేట్ ఉందో అది ఎన్ఫోర్స్ చేస్తుంది, అంటే రిలీజ్ చేస్తుంది అలాంటి లాస్ని. ఇంకా స్టేట్ అనేది శాంక్షన్ చేస్తుంది వ్యాలిడ్ అని చెప్పి ఆ లాస్ని, అప్పుడే అవి పీపుల్ ఫాలో అవుతారు. ఉట్టిగానే ఎవరైనా కామన్ పర్సన్ వెళ్ళి రోడ్డు మీద నిల్చొని ఇది ఒక లా మీరు ఫాలో అవ్వాలంటే ఎవరు అవ్వరు కదా. స్టేట్ అనేది అది వ్యాలిడ్ అని ఫీల్ అయ్యి ఒక బిల్ పాస్ చేసి ఆ తర్వాతనే దాన్ని అమలు పరుస్తే అప్పుడు పీపుల్ ఫాలో అవుతారు. ఇట్ ఈజ్ డెఫినైట్, ప్రిసైజ్ అండ్ యూనివర్సల్. సో ఇదేంటిది, ఇది మనకి ఏవైతే లాస్ ఉంటాయో అవి ఫిక్స్డ్ ఉంటాయి. ఇంకా యూనివర్సల్ అంటే అందరూ ఫాలో అవ్వాలి, నీకొక రూల్ అన్నట్టు కాదు. ఎలాంటి రీజన్ అయినా ఎవరైనా సరే అందరికీ ఈక్వల్ ఈ రూల్స్ అనేటివి. ఒక్కసారి చలాన్ ఉంటుంది అంటే అతని క్యాస్ట్ ప్రకారం తీసుకోరు అతని దగ్గర చలాన్. అతను ఏదైతే రూల్స్ బ్రేక్ చేస్తున్నారో దాని ప్రకారం ప్రతి ఒక్కరికి సేమ్ చలాన్ ప్రైజ్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈజ్ యూనివర్సల్. నెక్స్ట్, ఇట్ రిఫ్లెక్ట్స్ ద విల్ ఆఫ్ ది పీపుల్. సో ఇదేం చేస్తుంది, లాస్ అనేటివి ఎలా క్రియేట్ చేస్తారు, పీపుల్ మంచి కోసమే క్రియేట్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు పెట్టినారు, పీపుల్ ప్రాపర్గా ఫాలో అవుతే ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వవని చెప్పి, అంటే పీపుల్ మంచి కోసమే కదా అక్కడ వాళ్ళ రూల్స్ పెట్టింది. సో అలాంటి వాటికి అంటే మనుషులకి మంచి జరిగే విధంగా ఉంటాయి లాస్. ఎనీ వయలేషన్ ఆఫ్ లా లీడ్స్ టు పనిష్మెంట్. సో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ పెట్టిన లాస్ ఉన్నాయో అవి ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, కంపల్సరీగా గవర్నమెంట్ దానికి తగ్గ పెనాల్టీ ఆర్ పనిష్మెంట్ అనేది ఇస్తుంది. లాస్ ఆర్ కంపల్సరీ అండ్ కోహెసివ్ ఇన్ నేచర్. సో లాస్ అనేటివి ఏంటివి, కంపల్సరీ, అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీగా వస్తుంది అనమాట, అది ఎంత పెద్దవాళ్ళు అయినా సరే. లా ఎయిమ్స్ అట్ సెక్యూరింగ్ అండ్ ప్రమోటింగ్ ద ఇండివిజువల్ అండ్ జనరల్ వెల్ఫేర్. సో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేసి వెళ్ళిపోతే, సో ఇప్పుడు ఆ పర్సన్ ఏంటిది, అతనికి ఒక్కొనికి పనిష్మెంట్. సో ఎలాంటి పనిష్మెంట్, ఆల్రెడీ మన దగ్గర లాస్లో రూల్స్లో మెన్షన్ చేసి ఉంటాయి కదా. సో అలాంటి పనిష్మెంట్స్ అతనికి వస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ఇండివిజువల్ ఉన్నారో జనరల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా, ఎందుకంటే ఆ పర్సన్ అలా బ్రేక్ చేసినందుకు అతని దగ్గర పెనాల్టీ తీసుకోవడం వల్ల నెక్స్ట్ టైం అతను అది రిపీట్ చేయడు. లేదు ఏం పెనాల్టీస్ లేవు, ఏం రూల్స్ లేవు అనుకోండి,
సో సేమ్ మిస్టేక్ రిపీట్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అన్నమాట. లా ఈజ్ డైనమిక్ యాజ్ ఇట్ గోస్ ఆన్ చేంజింగ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు పర్ సపోజ్ సిగ్నల్ బ్రేక్ చేస్తే 10,000 రూపీస్ చెల్లాన్ అని చెప్పినారు అనుకోండి. బట్ అయినా సరే పీపుల్ ఏం చేస్తారు, 10,000 రూపీస్ నాకు చాలా తక్కువ అని అనుకున్న వాళ్ళు కావాలని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏమవుతుంది అనమాట, ఏదైతే పీపుల్ నీడ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఏవైతే లాస్ ఉన్నాయో అవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు 10,000 అని చెప్తే వాళ్ళు ఈ జనరేషన్లో 10,000 అనేది వాళ్ళు కొంతమందికి తక్కువ అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు బ్రేక్ చేస్తారు కదా. సో ఏం చేస్తారు, సడన్గా 10,000 నుంచి అది తీసేసి ఒక 15,000 అని పెట్టవచ్చు. సో అప్పుడు వాళ్ళు భయపడి నెక్స్ట్ టైం అరే ఇంకా ఇంక్రీజ్ చేస్తారేమో అనే ఒక ఫీలింగ్తో వాళ్ళు చేయరు కదా మిస్టేక్ రిపీట్. సో అలా అని చెప్పి మనకి ఏవైతే లాస్ ఉన్నాయో అవి మన నీడ్స్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫిక్స్డ్ ఉండవు లాస్ ఎప్పుడు. సో అది చెప్తున్నారు ఇక్కడ. ఇవి మనకి ఫీచర్స్ అనమాట లాస్వి. సో ఇది ఒక్కటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది మనకి షార్ట్ ఆన్సర్స్లో ఈ యూనిట్ నుంచి. నెక్స్ట్ వీడియోలో యూనిట్ ఏదైతే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయో ఈ యూనిట్వి అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.